మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లాలో టీడీపీకి మరింత శక్తి చేకూరుతుందని, ఆయన నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుతుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన నూతన పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీనియర్ నాయకురాలు, టీడీపీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ ని పార్టీ అధ్యక్షులుగా బీదా రవిచంద్ర, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కీలక అడుగులు పడుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రజల నమ్మకాన్ని పెంచిందని అన్నారు. యువనేత నారా లోకేష్ పార్టీని భవిష్యత్తు వైపు నడిపిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారని కొనియాడారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా నిలవడం కార్యకర్తల కృషి ఫలితమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంటు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సహచర ఎమ్మెల్యేలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభలో ఆసీనులైనటువంటి అందరికీ కూడా, నాకంటే రాజకీయాల్లో పెద్దవాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కావాలని విశేషంగా ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తారు. అందరూ చూస్తారని నేను అనుకోను, అందరూ చదువుతారని కూడా అనుకోను. కానీ